ఫారెస్ట్లో ఒక టనల్ తీసుకొని నేరుగా బనకచెర్లకు తీసుకెళ్తాం 3 రీచర్లు. ఈరోజు కూడా 55 సంవత్సరాలు డేటా చూస్తే 3000 టీఎంసీ నీళ్లు గోదావరి నుంచి సముద్రం లేకపోతున్నాయి. ఈ సంవత్సరం కృష్ణాలో వచ్చిన వరదలు 800 టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోయినాయి. దాంట్లో నుంచి ఒక 200-300 టీఎంసీలు కానీ మనం వాడుకోగలిగితే ఈ రాష్ట్రంలో కరువు ఉండదు. అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టా. నందమూరి తారక రామారావు గారు సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన కలని రాబోయే రోజుల్లో ఏ ప్రాంతంలో కూడా కరువు లేకుండా కరువు రహిత రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు కూడా ఆశీర్వదించాలి. నీళ్లు వస్తే తాగుతాం కానీ నీళ్లు రావడానికి మాత్రం మేము ఆలోచించడం అంటే కరెక్ట్ కాదు. మంచి పని చేసేటప్పుడు, మీరు పూజలు చేసేటప్పుడు మీరు కూడా ఒకసారి ఆ దేవుణ్ణి కోరుకోండి. మసీదు పోయినప్పుడు మీరు కూడా అక్కడ ప్రార్థించండి. చర్చికి పోయినప్పుడు ప్రార్థించండి. మన ప్రార్థనలే దీవెనలుగా మారతాయి. అనుకున్న పని కూడా అవుతుంది, సంకల్పం నెరవేరుతుంది. ఇది నెరవేరితే ఈ రాష్ట్రంలో కరువు అనేది రాదు. నా జీవితాశయం ఈ జలహారతి, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళిచ్చి మీ రుణం తీర్చుకోవాలనేది నా ఆలోచన. అది చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే గ్రామాల్లో, అన్ని గ్రామాల్లో పనులు ప్రారంభమైనాయి. ఒకప్పుడు సిమెంట్ రోడ్లు వేసాం, మళ్ళా సిమెంట్ రోడ్లన్నీ పూర్తి చేస్తున్నాం. ఎక్కడికక్కడ వేస్ట్ కాంపోస్ట్ కింద చెత్త అంతా కూడా ఎరువులుగా మార్చే కార్యక్రమానికి పోయాం. మళ్ళీ వీధి దీపాలు వెలుగుతున్నాయి. 5 సంవత్సరాల్లో వీధి దీపాలు కూడా ఆరిపోయినాయి. అవన్నీ కూడా మళ్ళీ చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క రాజధాని అమరావతికి 2245 కోట్ల రూపాయలతో కొత్త రైల్వే లైన్ వస్తూ ఉంది. నేషనల్ హైవేలో 75,000 కోట్లు ఖర్చు పెట్టిస్తున్నాం. రైల్వేల కోసం 72,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. నేను ఒకటే ఆలోచిస్తున్నా. ఈరోజు ఈ ఊరికి వచ్చినప్పుడు పిల్లలను చూశాను. చిన్న పిల్లల దగ్గర నుంచి నేను వస్తే జైలు కొట్టే పరిస్థితికి వచ్చారు. పిల్లలందరూ ముందుకు వచ్చారు. నేను అందుకే ఆ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నా. ఈ రాష్ట్రంలో పుట్టిన పిల్లలందరి కోసం వాళ్ళు బాగా చదువుకున్న వెంటనే ఉద్యోగం వచ్చే బాధ్యత, తీయించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకని మీరందరూ చూస్తే జాబ్ ఫస్ట్ అనేది మా విధానం. మిరాకల్ లాంటి పిల్లలు ఉన్నారు. ఇప్పుడే ఒక 2 ఆడపిల్లలు మాట్లాడితే ఏం చదువుతున్నారంటే ఇద్దరు కూడా ఇంజనీరింగ్ చేస్తున్నారు. ఆ ఇంజనీరింగ్లో కూడా ఇద్దరిని చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తున్నారు. అంటే మన వాళ్ళు చాలా తెలివైన పిల్లలు. దానికి కూడా ఫౌండేషన్ నేనే వేసా. దీన్ని లాజికల్గా తీసుకెళ్తాం. ఇలాంటి పిల్లల భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 25 పాలసీలు తీసుకొచ్చాం. అందుకే ఈ పాలసీల వల్ల ఏంటి లాభం అని మీరు ఒకసారి చూస్తే, నిన్న మొన్న మీరు చూశారు. నిన్న ఒక్కరోజే మీటింగ్ పెట్టాం. దగ్గర స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో 1,82,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులకి శాంక్షన్ ఇచ్చాం. దీనివల్ల 2,80,000 పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. రామాయంపట్నంలో దగ్గర 92,000 కోట్ల రూపాయలతో బీపీసీఎల్ ఒక రిఫైనరీ పెడుతున్నారు. ఇలాంటి ప్రాజెక్టులు చాలా వచ్చే పరిస్థితి వచ్చింది. రిలయన్స్ అయితే ఒక 65,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దగ్గర 500 బయోఫ్యూయల్ ప్లాంట్లు పెడుతున్నారు. దీనివల్ల ఉపాధి వస్తుంది, రైతులకు ఆదాయం పెరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. మొన్నే ఇంకొక ఎస్ఐపిబి పెడితే 85,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. 34,000 కోట్ల రూపాయలు, 34,000 మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. 6 నెలల్లో ఈ పనులన్నీ చేశాం. డ్రోన్ సబ్మిట్ పెట్టాం. డ్రోన్లో ఏమేమి ఉపయోగాలు ఉంటాయో అన్వేషణ చేస్తున్నాం.
రేపు రాబోయే రోజుల్లో డ్రోన్ వల్ల చాలా